నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పనిచేస్తూ ఉన్న యూట్యూబర్ ప్రసాద్ అన్న గురించి అందరికీ తెలిసిందే. అలాగే ఆయన కువైట్ లో వీడియోలు తీస్తూ అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన భార్య ఎవరైతే ఉందో ఆ యొక్క స్థానిక మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి ఆ సంచలనమైన విషయాలైతే బయట పెట్టడం జరిగింది. అలాగే నాకు నా యొక్క భర్తకు 13 సంవత్సరాల తర్వాత నాకు ఒక కూతురు పుట్టిందని చెప్పేసి, అలాగే యొక్క కూతురి భవిష్యత్తు కోసం ఎలాగైనా సరే మాకంటే చదువు లేదు, మా బిడ్డైనా బాగా చదువుకోవాలని చెప్పేసి మా అమ్మ దగ్గర పెట్టేసి మేమైతే కువైట్కు రావడం జరిగింది. అలాగే మా యొక్క అమ్మ వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమె కూడా కువైట్కు వచ్చింది. కువైట్కు వచ్చేటప్పుడు కూడా ఆమెకి చెప్పాను, నువ్వు ఇండియాలోనే ఉండు, కువైట్కు రావద్దని చెప్పేసి. అలాగే ఇటీవల జరుగుతూ ఉన్న కొన్ని సంఘటనలు కూడా అయితే నన్ను చాలా బాధకు గురి చేశాయని చెప్పేసి, ఆడపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, అలాగే మేము నా యొక్క బిడ్డ భవిష్యత్తు కోసం ఆమెను చదివించుకొని ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు మేము కువైట్కు వచ్చామని చెప్పేసి, అలాగే మా అమ్మ కువైట్కు వచ్చిన తర్వాత ఒక రోజైతే మా చెల్లెలు నాకు ఫోన్ చేయడం జరిగింది. నా దగ్గర పెట్టుకుంటాను, మీరు లక్షణంగా కువైట్ లో ఉండండి, బాగా సంపాదించుకోండి, నా బిడ్డలాగా చూసుకుంటానని చెప్పేసి అలాగే ఆమె అయితే చెప్పడం జరిగింది. అలాగే అప్పటికే ఆ యొక్క చెప్పిందనమాట, నీకు బిడ్డలు లేరు కదా, బిడ్డలు ఉన్న వాళ్ళే బిడ్డలను చూసుకోవడం చాలా కష్టం, అలాగే మగపిల్ల వాళ్ళైతే పర్వాలేదు కానీ ఆడపిల్లను చూసుకోవాలంటే చూసుకోలేవు కదంటే, నా బిడ్డక్క, నా బిడ్డ మాదిరి చూసుకుంటాను, నువ్వైతే కువైట్కు వెళ్ళు, బాగా సంపాదించుకొని చెప్పడం జరిగింది. అలాగే ఒక రోజు ఫోన్ చేసేసి మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, నీ బిడ్డను తీసుకుని వెళ్ళని చెప్పేసి ఆ యొక్క చెల్లెలైతే అక్కగారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే ఆమె కువైట్ నుంచి వచ్చేసి బిడ్డను తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే బిడ్డను తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏమేమి గొడవలు జరిగాయి, ఏం జరిగిందనేది చెప్పేసి ఆ యొక్క కూడా తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయని మాత్రమే ఆ యొక్క భార్యాభర్తలైతే ఆ యక్కకైతే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క పాపను తీసుకుని వచ్చిన తర్వాత ప్రసాద్ అన్నతో అయితే ఈ యొక్క మాట్లాడడం జరిగింది. ఎందుకో పాప వచ్చినప్పటి నుంచి సరిగా లేదు, ఏమైందో ఏమో తెలియదని చెప్పేసి, అలాగే ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే ఆ పాపకు కూడా తెలియకుండా సెల్ ఫోన్ కెమెరా అయితే అక్కడ పెట్టి ఆ పాపనైతే తల్లి అడగడం జరిగింది. అమ్మాయి ఇక్కడ ఎవ్వరూ లేరు, నేనే ఉన్నాను, అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడిగితే కానీ ఆ పాప చెప్పడం జరిగింది, నేను నిద్రపోతూ ఉంటే తాత వచ్చి నా పక్కలో పడుకున్నాడని చెప్పేసి, అలాగే ఆ తాత నన్ను పట్టుకొని చోట పట్టుకున్నాడని చెప్పేసి ఆ పాప చెప్పింది. అలాగే ఇది చెప్పిన తర్వాత తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే యొక్క తల్లిదండ్రులు అయితే ఆలోచించుకోవడం జరిగింది. ఫస్ట్ మనము చట్ట ప్రకారం పోదాము. అలాగే వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి అడిగింది, అక్క ఏం జరిగింది అసలు, ఇలా పాప అయితే ఇలా చెబుతూ ఉందంటే, నీ పాప కోసం నా సంసారం నాశనం చేసుకోమంటావా, నా మామకు గాని నా భర్తకు కానీ ఏమి కాకుండా నేను కాపాడుకోగలుగుతాను, నీ చేతనైతే ఏం చేసుకో అని చెప్పేసి ఆ యొక్క అన్నట్లయితే ఈ యొక్క అయితే చెబుతూ ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే వాళ్ళు చేసింది తప్పైనా సరే ఏదో జరిగిపోయింది, మా ఏదో ముసలిలోడు తెలియక చేశాడు, అలాగే దివ్యాంగుడు తెలియక చేశాడు, తప్పైపోయింది, క్షమించు, ఏదైనా బయట పెడితే గాని నా సంసారం దెబ్బతింటాది, అలాగే నీ బిడ్డ భవిష్యత్తు కూడా దెబ్బతింటాదని చెప్పేసి ఏదో కాళ్ళ వేళ్ళ పడేసి క్షమించమని అడిగింటే అక్కడితో ఆ సమస్య పోయేది. అలాగే వీళ్ళు అదే పనిగా వాళ్ళ యొక్క బంధువులకు కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇంకా ఏం చేసేది లేక ప్రసాద్ అన్న వాళ్ళ భార్యనైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసులు వాళ్ళని పిలిపించి బెదిరించడం జరిగింది. బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులకైతే ఫోన్ చేసి తెలుపుతూ ఉండేది. అలాగే ఈమె మా యొక్క బిడ్డ పేరు బయటికి రాకుండా, మా యొక్క పరువు పోకుండా కాపాడాలని చెప్పేసి పోలీసులకు తెలిపారని చెప్పేసి, పోలీసులు కూడా నా మందు కూడా అతన్నైతే ఏమి తిట్టలేదు, చేయలేదని చెప్పేసి ఈమె యొక్క అయితే చెబుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే బంధువులందరికీ ఫోన్ చేసేసి, ఇలా నా మామ ఆ పాపని ఇలా చేశాడని చెప్పేసి నన్నేమీ చేయలేకపోయారు, మేము ఉద్యోగస్తులము, మేము డబ్బుండే వాళ్ళము, మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పడంతో అయితే వీళ్ళైతే బాగా చాలా బాధకు గురైపోయారు. బంధువులందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి, మీరు ఏమీ చేయలేకపోతూ ఉన్నారని చెప్పేసి ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియడంతో అయితే, అలాగే ఈ యొక్క మంగంపేటలో ఒక చోట ఉంది, అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ చెల్లెలు. ఆ ఇంట్లో ఉన్న అన్నకైతే ఫోన్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేయడం జరిగింది. స్పీకర్ ఆన్ చేసిన తర్వాత ఆ అన్నతో కూడా చెబుతూ ఉంది, మమ్మల్ని ఏమి చేసుకోలేరు వాళ్ళు, వాళ్ళకి ఏమి వాళ్ళ చేత కాదు, నా భర్త ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క అన్నట్లయితే ఇక్క చెబుతూ ఉంది. అలాగే వీళ్ళు చాలా మనోవేదనకు గురైన తర్వాత ప్రసాద్ అన్న అయితే సంచలన నిర్ణయం తీసుకొని
కువైట్ నుంచి ఇండియాకు వచ్చి చేయాల్సిన పని చేసేసి వెళ్లిపోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇది చాలా దారుణం అన్నమాట. చేసింది తప్పైనా సరే, అలాగే తన బిడ్డకు తన మామ ఇలా చేసి ఉంటే కానీ ఆ యొక్క తల్లిదండ్రులుగా మీరు ఒప్పుకునేవారా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క ముసలైన ఎవరైతే ఉన్నారో తన మనవరాలి వయసు ఉంటుంది, ఆ యొక్క మనవరాలిని అలా చేయడం చాలా బాధాకరం. అలాగే ఎవరైనా సరే ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఆడపిల్లల పైన అఘాయిత్యాలకు పాల్పడే వారికి చట్టపరమైన కఠినమైన శిక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని రావాల్సి ఉంటుంది. లేకుంటే ఇటువంటి దారుణాలే మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రసాదన్నకు సపోర్ట్ చేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.